పూర్వవేదనము యూదులు తన పాస్కా మహోత్సవమును ఏ విధంగా జరుపుకున్నది వింటాము. ఆ పాస్కా ఐగుప్తుల దాసత్వము నుండి అప్పటి దైవ ప్రజలకు ఇజ్రాయేలీలు పొందిన విముక్తిని ప్రకటిస్తుంది. అందు తాను అద్భుతముగా రక్షించిన ప్రజల పట్ల దేవునికి గల ప్రత్యేక ప్రేమానురాగాలను వెల్లడి చేయుచున్నది. గొర్రెపిల్ల బలితో కూడిన పాస్కా విందు వారికి ఏర్పాటు చేసి ఆ రక్తము ద్వారా ఐగుప్తులు గుర్తైన శిక్ష నుండి వారిని కాపాడారు. వారి విమోచనకు గుర్తుగా దానిని వారు ప్రతి ఏటా పాస్కా చేసుకొనుచున్నారు. నూతన నిబంధనలో క్రీస్తు కూడా ఇలానే చేశారు. తన శరీరమునే భోజనముగా తన రక్తము పానముగా రక్షణ నిమిత్తము ప్రసాదించి తాను మరలా వచ్చే వరకు ఈ పాస్కానే కొనసాగించమన్నారు. దేవుడు ఎల్లప్పుడూ మనలను కూడా పాప బానిసత్వము నుండి రక్షించుటకు సిద్ధముగా ఉన్నారు. మనం వారు ప్రసాదించు రక్షణను అర్హత కావాలేనని క్రీస్తు మనకు ఇచ్చిన కట్టడములను నిర్లక్ష్యము చేయకుండా సరిగా అనుసరించి మన పాస్కా మహోత్సవమును కొనియాడెదము. మొదటి పఠనం. పాస్కా భోజ నియమములు. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభు ఈ విధముగా చెప్పెను, అన్ని నెలలో ఈ నెల మీకు మొదటి దగును, సంవత్సరంలో ఈ నెల మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడు వారికి ఈ తీరు చెప్పెడు, ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకోవలనియును. ఒకవేళ దాన్ని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకోవలను. ఒక్కొక్కరు ఎంత మాంసం భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతరో ముందుగా నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలయును. జంతువు అశుద్ధమైనది కాకూడదు, అది 1 ఏడాది పోతే అయి ఉండవలను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకోగదును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీలు సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానికి వధింపవలయును. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తమ మాంసము తిని ఇంటి వాకిళ్ళ 2 నిలుపు కమ్మల మీద అడ్డుకమ్మ మీద పుయ్యవలను. ఆ రాత్రి దాని మాంసము నిప్పుతో కాల్చి తినవలయును. పొంగనే రొట్టెలతో చేదు ముక్క కూరలతో ఆ మాంసము తినవలయును. మాంసము ఈ క్రింది విధముగా తినవలను. తినినప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలయును, కాళ్ళకు చెప్పులు ఉండవలయును, చేతితో కర్ర ఉండవలయును. మాంసము తర్వాత తినవలయును. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమందలి నరులు జంతువులు తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇళ్ళకి నెత్తురు పూతలు గుర్తులుగా నుండును. వారిని చూచి నేను మేమిమ్ము చెయ్యక మీ ఇళ్ళ దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమునకు నాశనం చేయనప్పుడు మీరు ఏ విపత్తుకు కూరికారు? ఈరోజు మీకు జ్ఞాపకర్త దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకోవలను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజున పర్వదినముగా చాటవలయును. ఇది ప్రభువాకు. నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు.
రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొంది తిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. యేసయ్యా నీ కృప ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 13, దివ్యవచనములు 1 నుంచి 15 వరకు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము దివ్యవచనములు 1 నుంచి 15 వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు యేసు తాను ఈ లోకము నుండి వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడగు యూదా ఇస్కారియోతు హృదయములలో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనని ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండు గుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవ ఆరంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు వద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములను ఎన్నటికినే కడగరాదు అని పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమియూ కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాను. ఆయన తన్ను అప్పగించు వానిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమున కూర్చొండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఎలయనా నేను మీ బోధకుడను ప్రభునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములను కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని.
ఇది క్రీస్తు సువిశేషము. నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సుమారుగా 40 రోజుల పాటు మనల్ని మనము తయారు చేసుకొని ఉన్నాము. ఈ యొక్క 3 రోజుల కోసము, ఈ పాస్కా దినాల కోసము 40 రోజుల పాటు మనము ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండుతూ, దాన ధర్మాలు, దాన క్రియలు చేస్తూ మన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాము. అందుకే ఈ యొక్క కాలమును అనుగ్రహ కాలము, కృపాకాలం అని అంటాము. ఈరోజు యొక్క ముఖ్యమైన ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ రోజును పవిత్ర గురువారము అని అంటాము. పవిత్ర గురువారాన్ని ఇంగ్లీష్లో మాండీ థర్స్డే అంటాము. మాండీ థర్స్డే అంటే, మాండీ అనేది ఒక లాటిన్ పదము నుంచి వచ్చినది. అంటే మందేతం లేకపోతే మ్యాండేట్, కమాండ్మెంట్ అంటాము. అంటే యేసు ప్రభువు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చిన రోజు ఈరోజు యొక్క ప్రత్యేకత మనము తెలుసుకోవాలంటే 4 విషయాలను ఈరోజు మనము గమనించవచ్చును. మొట్టమొదటిగా యేసు ప్రభువు శిష్యుల యొక్క పాదాలను కడగటము. రెండవదిగా దివ్య సప్రసాద స్థాపన. మూడవదిగా గురుత్వ స్థాపన. నాలుగవదిగా నూతన ఆజ్ఞ. ఈరోజు ముఖ్యముగా మనము ఈ 3 విషయాలను తెలుసుకుందాము. మొట్టమొదటిగా దివ్య సప్రసాద స్థాపన. రెండవ వాటికన్ కౌన్సిల్ దివ్య సప్రసాదము గురించి ఈ విధంగా చెబుతుంది: దివ్య బలి పూజ క్రైస్తవ జీవితానికి నాంది, కేంద్ర బిందువు, పునాది. దివ్య సప్రసాదము లేకుండా తిరుసభ లేదు, సంఘము లేదు, నీవు నేము లేము, ఎవరము కూడా లేము. తిరుసభ ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. దివ్య బలి పూజ తిరుసభకు ఒక కేంద్ర బిందువు, అది ఒక పునాది. యేసు ప్రభువు ఆనాడు కడరా భోజనములో ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. ఈ యొక్క దివ్య బలి ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? దివ్య సప్రసాదం ద్వారా మనకు జరిగేటటువంటి మంచిదేంటి? ఎవరైనా చెప్తారమ్మా? దివ్య సప్రసాదం వల్ల మనకు కలిగే మంచి. ప్రతిరోజు మనము ఆ యొక్క యేసుక్రీస్తు శరీర రక్తాలను మనము స్వీకరిస్తున్నాము, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాము. దానివలన మనకు కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏమి? ఎవరైనా ఏంటమ్మా? హృదయ శుద్ధి జరుగుతుంది. వెరీ గుడ్. ఆత్మకు ఆహారము, మనకు ఆత్మీయ ఆహారము అవుతుంది దివ్య సప్రసాదము. మనందరికీ కూడా ఆత్మీయ ఆహారము ఈ యొక్క దివ్య సప్రసాదము. పునీత యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 55వ వచనములో చదవండమ్మా. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. 51వ వచనమమ్మా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుడి యొక్క ఆత్మకు దేవుని యొక్క ఆహారము ఎంతో ముఖ్యము. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు యావే ప్రభువు దయచేసినటువంటి మన్నాను భుజించారు, కానీ వారు మరణించారు.
కానీ యేసు ప్రభువు దయచేస్తున్నటువంటి ఆహారము భుజించడం ద్వారా ఎవడు కూడా మరణించడు, ప్రతి ఒక్కరు కూడా జీవంతో జీవిస్తారు అని ప్రభువు ఈనాడు వాక్యము ద్వారా మనకు సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మన జీవితం మొత్తం కూడా దేనికోసం పాటుపడుతున్నాము? జానడు పొట్ట కోసం, అవునా కాదా? కూటి కోసము ఎన్నో విద్యలు చేస్తున్నాము, కూటి కోసము ప్రాకులాడుతున్నాము, పోరాడుతున్నాము. మనము పోరాడే ఈ యొక్క కూటి కోసం మనం పోరాడే ఈ పటిమ మనల్ని విభజిస్తుంది, విరోధులను చేస్తుంది, శత్రువులుగా మారుస్తుంది. కానీ ఆ ప్రభు దయచేసేటువంటి ఆహారము మనందరినీ కూడా ఐక్యము చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా ఈ దివ్య బలి చుట్టూ కూర్చొని ఆ దేవుని సమక్షంలో ఉన్నామంటే ఆ యేసు ప్రభు యొక్క శరీర రక్తాలు మనల్ని ఐక్యం చేస్తుంది. కానీ ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఆహారము మనల్ని విభజిస్తుంది. కానీ యేసు ప్రభు ఆహారము మాత్రము మనల్ని ఐక్యము చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో మనము చదువుకున్నట్లయితే, మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెబుతున్నాడు. మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించడు అంటే మనము తినేటటువంటి ఆహారము ద్వారా మాత్రమే జీవించడు, కానీ దేవుని వలన వచ్చు మాట వలన జీవిస్తాడు. అదే మనము చదువుకుంటాము యోహాను సువార్త 1వ అధ్యాయములో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే మానవుడై దేవుడై మన మధ్య జన్మించెను. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించినట్లయితే మన యొక్క దివ్య బలి పూజలో కూడా మొదటి భాగాన్ని మనము వాక్యం చదువుకుంటాము. మొదటి భాగములో మనం ఏం చేస్తాము? దేవుని వాక్యాన్ని చదువుకుంటాము. రెండవ భాగములో ఆ యొక్క వాక్కు శరీర రక్తాలుగా మారుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుగా మారుతుంది ఆ యొక్క వాక్కు. ఆ వాక్యే మన జీవితానికి, మన యొక్క ఆత్మకు జీవం అవుతుంది. అదే మనం చదువుకున్నాము, ఎవడైనా నా ఆహారమును భుజించిన తప్ప వాడు నిత్య జీవాన్ని పొందడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజిస్తున్న మనము, స్వీకరిస్తున్న మనము ఆయనలాగా మారాలి, అవునా కాదా? ఆయన శరీర రక్తాలను భుజిస్తున్న మనము ఏ విధముగా అయితే దేవుడు జీవాన్ని ప్రసాదించాడో పరులకు, ఆ జీవము నేను అవ్వగలనా? నేను సుమారు 40 రోజుల పాటు యెరూషలేములో ఉన్నాను. యెరూషలేము తదితర ప్రాంతాలను దర్శించాను. ఎక్కడైతే యేసు ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచి ఇచ్చాడో ఆ ప్రదేశాన్ని సందర్శించాను. ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఇప్పుడు అక్కడ ఒక పెద్ద దేవాలయము ఉంది. ఆ దేవాలయంలోకి ప్రవేశించాను. ఆ దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఆ దేవాలయంలో ఒక పెద్ద మందస్సము ఉంది, పీఠము ఉంది. ఆ పీఠము ముందు ఒక అందమైనటువంటి పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ మీద ఏముందంటే 4 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 4 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మా యొక్క గైడ్ ఫాదర్ని అడిగాను, ఏంటి ఫాదర్ 4 రొట్టెలు ఉన్నాయి, బైబిల్లో మనము చదువుకున్నాము 5 రొట్టెలు కదా ఉండవలసినది, ఏంటి 4 రొట్టెలే ఉన్నాయి? ఆ పెయింట్ వేసే అతనికి తెలియదా బైబిల్ గురించి అని అడిగినప్పుడు ఆ ఫాదర్ ఒక సమాధానం చెప్పాడు. ఆ సమాధానం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, 5వ రొట్టె ఎక్కడికి పోయిందనుకుంటారు? ఏమై ఉండవచ్చును 5వ రొట్టె? చెప్పండి. 4 రొట్టెలే ఉన్నాయి, 5 ఉండాలి.
ఐదవ రొట్టె యేసుక్రీస్తు. అది మాత్రమే కాదు, ఆ ఐదవ రొట్టె నీవు నేను. ఆ ఐదవ రొట్టె నీవు నేను కూడా జీవం ఇచ్చే అతనిగా ఉండాలి. నేను కూడా జీవం ఇవ్వాలి, నా కుటుంబానికి జీవం ఇవ్వాలి, నా పిల్లలకు జీవం ఇవ్వాలి, నా తోటి వారికి ఆ యొక్క జీవాన్ని ప్రసాదించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కెన్ ఐ బికమ్ బ్రెడ్ ఫర్ ది అదర్స్? నేను ఒక బ్రెడ్ అవ్వగలనా? నేను ఒక రొట్టె ముక్కను అవ్వగలనా నా తోటి వారికి, నా కుటుంబానికి అనే విషయము మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క దివ్య సప్రసాద స్థాపన ద్వారా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యొక్క ఆహారము మన ఆత్మకు జీవముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో విషయానికి వస్తే, ఈ యొక్క దివ్య సప్రసాదము మనలో నివాసం ఉండటానికి. దేనికి? మనలో నివాసం ఉండటానికి. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనాన్ని చదవండమ్మా. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. ఎవరైతే దేవుని శరీర రక్తాలను భుజించి పానము చేస్తారో వారి యందు దేవుని యందు వారు ఉంటారంటున్నారు. అంటే దేవుడు మనలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. ఈ యొక్క దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గొప్ప వరము దేవుడు మనకు, మన తిరుసభకు, మన క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము దేవుణ్ణి మనము స్వీకరించటము. అనునిత్యము మనతో ఉంటున్నాడు, మనతో వాసమై ఉంటున్నాడు. అందుకే ఆయనకి ఇమ్మానువేల్ అని పేరుంది. ఇమ్మానువేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు. అదే మనం వింటున్నాము, యావే, నేను ఉన్నవాడను అన్ని వేళలా, అన్ని చోటలా, ఆది నుంచి అంతము వరకు నేనే ఆల్ఫా ఒమేగా అంటున్నాడు ప్రభు. ఈనాడు ఆ యొక్క దివ్య సప్రసాద రూపములో ఆ ప్రభు మనతో ఉంటున్నాడు, మనతో వాసమై ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన శరీర రక్తాలను మనం స్వీకరించినప్పుడు మనము ఏం తెలుసుకోవాలి? దివ్య సప్రసాదముల చివరి భాగములో మనము చెప్తున్నాము, ఏంటది? ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, అయినను మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పడును అని. ఈరోజు మనము 2వ పట్టణంలో చదివినట్లు కొరింథీయులకు రాసిన లేఖలో మనం చదువుతున్నాము. 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఏమని? 26 వచనాల వరకే చదివాము. 27వ వచనాన్ని చదవండి. కనుక అయోగ్యముగా ప్రభువు రొట్టెను ఎవడైనా తినినా, లేక ఆయన పాత్ర నుండి త్రాగినా, అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆ యొక్క ప్రభు శరీర రక్తాలలో, దివ్య సప్రసాదములో ప్రభువు వాసమై ఉన్నాడు కనుక ఆ యొక్క శరీర రక్తాలను మనము స్వీకరించినప్పుడు మన మనస్సులను శుద్ధి చేసుకోవాలి. మన మనస్సులను శుద్ధి చేసుకొని పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడి స్వీకరించినప్పుడు మనము యోగ్యులము అవుతున్నాము. అదే దివ్య బలి పూజలో మనము చేస్తున్నాము. దివ్య బలి పూజలో మొట్టమొదటిగా ఏం చేస్తున్నాము? మన యొక్క పాపాలను కడుక్కుంటున్నాము. అందుకే మనము ఆ యొక్క పశ్చాత్తాప జపం చెప్తాము దివ్య బలి పూజలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యస్థ ప్రసాద స్థాపన ద్వారా తెలుసుకోవాల్సిన 2వ విషయము, దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇక 3వ విషయం ఏంటంటే, ఆయన మరణాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం కోసము, ఆయన యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవటము. ఇది ఒక బలి, దేవుడు మన కోసం అర్పించినటువంటి బలి. తన యొక్క మరణాన్ని మన కోసం ఇచ్చాడు.
ఆ యొక్క మరణాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకోవటం కోసము యేసు ప్రభువు ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే గురుత్వ స్థాపన. రెండవ విషయానికి వస్తే గురుత్వ స్థాపన. మనమందరము కూడా గురువుల గురించి తెలుసు. మనందరికీ కూడా గురుత్వం అనేది కత్తి మీద సాము వంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, యాజకత్వం అనేది ఒక గొప్ప వరము. దేవుడు మానవులకు దయచేసినటువంటి ఒక గొప్ప వరము యాజకత్వం. యాజకత్వం అంటే వ్యాపారము కాదు. యాజకత్వం అంటే వ్యాపారం అసలే కాదు. మనం అనుకోవచ్చును గురువుల జీవితము ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుంది అని. కాదు ప్రియ సహోదరి సహోదరులారా, గురు జీవితము ఒక కత్తి మీద సాము వంటిది. ఎందుకంటే ఒక సామాన్యులమైన మనుషులను ఆయన ఎన్నుకుంటున్నాడు. మనలో మన కుటుంబాల నుంచి దేవుడు పిలుస్తున్నాడు, ఎన్నుకుంటున్నాడు. మనం ఏదైనా కావాలంటే మార్కెట్కి వెళ్ళి మనం ఏదైనా వస్తువు కొనాలంటే అది మన ఇష్టపూర్వకంగా కొంటాము. ఒక చదువు చదవాలన్నా, డిగ్రీ కోర్సు తీసుకోవాలన్నా, ఇంజనీరింగ్ కోర్సు తీసుకోవాలన్నా మనకు అనుగుణంగా మనం తీసుకుంటాము. మనకు నచ్చింది మనం ఎన్నుకుంటాము. కానీ గురుత్వం అనేది ఒకరు ఎన్నుకునేది కాదు ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు ఎన్నుకుంటాడు. అతను ఎలాంటి వాడైనా సరే, అతడు పాపాత్ముడా పుణ్యాత్ముడా అని ఆలోచించడు. దేవుడు ఎన్నుకుంటే ఆ వ్యక్తి ఎస్ అని చెప్పాలి. అదే గురుత్వానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం, గొప్ప వరము ప్రియ సహోదరి సహోదరులారా. అదే మనము వింటాము యోహాను సువార్తలో, నీవు నన్ను ఎన్నుకొనలేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను అని. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను అని వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. అదే విధముగా ఎబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము చదువుదాము. యాజకత్వం గురించి గొప్పగా ఎబ్రీయులకు రాసిన లేఖ మొత్తము కూడా మనం చదివినట్లయితే అంతా కూడా యాజకత్వం గురించే తెలియచేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించడు కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలను. తానే బలహీనుడు కనుక ప్రజల పాపము కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులు అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. ఆరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయిననో ప్రధాన యాజకుడిగా చేయబడెను. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రధాన యాజకుడు గురువు అనేవారు ప్రజల నుంచి దేవుడు ఎన్నుకుంటున్నాడు. ప్రజల నుంచి ఎన్నుకొనడం మాత్రమే కాదు, వారు పాపాత్ములైన దేవుని యొక్క అనుగ్రహము ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థానాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజల పక్షాన నిలబడుతున్నాడు. ప్రజలకు దేవునికి వారధిగా ఉంటున్నాడు గురువు. ఇందాక ఫాదర్ గారితో మాట్లాడుతుంటే ఫాదర్ గారు అన్నారు, ప్రతిరోజు ఉదయము గుడిలోకి వచ్చి ప్రార్థిస్తూ లెట్ మీ ఏ బ్లెస్సింగ్, లెట్ మీ బి ఏ బ్లెస్సింగ్, నేను ఒక అనుగ్రహముగా ఉండనివ్వు ప్రభువా, అదే విధముగా మా యొక్క ప్రజలు కూడా ఒక అనుగ్రహముగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అని నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను అని చెప్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము గురువులనే వాళ్ళు ప్రజలకు దేవునికి వారధిగా ఉంటారు. ప్రజల కోసం ప్రార్థిస్తారు,
అదే విధముగా మనము కూడా గురువుల కోసం ప్రార్థించాలి. ఎందుకంటే గురువులు అనేవాళ్ళు మట్టి పాత్రల వంటి వారు. అదే కొరింథీయులకు రాసిన లేఖలో మనం చదువుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. 2వ కొరింథీయులు పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 7వ వచనము. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేశములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడునూ ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు కలిగినను మేము నశింపలేదు. సర్వదా యేసు జీవము మా శరీరములందు ప్రత్యక్షపరపబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరములందు సర్వదా మోయుచున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మట్టి పాత్రల వంటి వారం అంటున్నాడు పునీత పౌలు గారు. దేవుని యొక్క సేవకులు మట్టి పాత్రల వంటి వారు. ఏ క్షణమునైనా అవి పగిలిపోవచ్చును. కాబట్టి దానికి మనము చేయవలసింది వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దైవ సేవకులు గురువులు ప్రజల నుంచి వచ్చిన వారు కాబట్టి. ఇంకొకటి, అందరూ గురువులు కాలేరు. ఒకవేళ గురువులయ్యి ఉండాలన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా అది మా ఇష్టము కాదు. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహము వారిపై ఉన్నది. దేవుని యొక్క అనుగ్రహము వారిపై ఉన్నది కాబట్టి మనము దేవుని సేవలోనే ఉండాలి. నేను బ్రదర్గా ఉన్నప్పుడు ఒక స్కూల్లో, గుంటూరు స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. ఎల్పిఎస్ అండ్ లయోలా పబ్లిక్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను 1 ఇయర్. మా యొక్క 2 పెద్దన్నయ్యలు నా దగ్గరకు వచ్చారు ఒకరోజు చూద్దామని. సడన్గా చెప్పకుండా నా దగ్గరకు వచ్చారు. వచ్చి మాట్లాడుతూ నా రూమ్లో కూర్చొని నాతో ఈ విధముగా చెప్పారు, విజయ్, ఎందుకు గురు జీవితం నీకు, బయటికి వచ్చేసాయి. ఎందుకు గురు జీవితము, మంచిగా బయటకు వచ్చి పెళ్లి చేసుకో అని నా 2 అన్నలు నన్ను అడిగారు. నేనుండన్నాను, అందరూ చెప్పే విధంగానే చెప్పాను. ఫస్ట్ నేను పేదలకు సేవ చేయాలనుకుంటున్నాను అన్నాను. నేను పేదలకు సేవ చేయాలనుకుంటున్నాను అన్నాను. వెంటనే మా అన్నయ్యలు అన్నారు, ఇక్కడున్నే కంటే బయట ఇంకా మంచి సేవ చేద్దువు కానీ, ఇంకా మంచిగా సేవ చేద్దువు కానీ బయటకు వచ్చేసాయి. నీకు కావలసిన వసతులు మేము సమకూరుస్తాము, నీకు కావలసిన వసతులు మేము సమకూరుస్తాము, బయటికి వచ్చేసాయి, నీవు ఇంకా మంచి సేవ చేద్దువు కానీ అని అన్నారు. వెంటనే నాకు తెలియకుండానే ఒక మాట అన్నాను, అన్నా, మీకు ఇంతకు ముందు చెప్పిన మాట అవాస్తవం. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, సేవ చేయాలి అనేది కాదు. యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంది, నేను క్రీస్తు పట్ల ఆకర్షించబడ్డాను. నేను క్రీస్తు పట్ల ఆకర్షించబడ్డాను. దేవుడు మనల్ని ఆకర్షించినప్పుడు మనం ఆయనకు సొంతమైపోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ఆయన యొక్క ఆకర్షణ ఒక బిడ్డ మీద పడ్డప్పుడు ఆయన సరెండర్ అవ్వాలి. దేవునికి మోకాళ్ళు వంచి నమస్కరించి ఆయనకు ఎస్ అని చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను అదే చెప్పాను మా అన్నయ్యలకి. ఆయన పట్ల నేను ఆకర్షితులయ్యాను, అందువలనే నేను ఈ జీవితంలో కొనసాగాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మా అన్నయ్యలు ఇంకా వేరే మాట మాట్లాడలేదు. మౌనముగా సరే అలానే కానీ, మౌనముగా
సరే అలానే కానివ్వు అని చెప్పారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి గురుత్వము అనేది ఒక ప్రత్యేకమైన వరము ప్రియ సహోదరి సహోదరులారా. గురువుల పట్ల, ఆ గురు జీవితంలో ఉన్నవారి పట్ల ఎనలేనటువంటి అభిమానాన్ని, ఎనలేనటువంటి గౌరవాన్ని చూపించాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే గురువులు అభిషేకించబడ్డారు, దేవుని చేత అభిషేకించబడ్డవారు గురువులు. దేవుని యొక్క అనుగ్రహము వారి దగ్గర ఉన్నది కాబట్టి. ఎందుకంటే వారు ఇన్ పర్సోనా క్రీస్తు, ఆల్త్రా క్రీస్తు అంటారు. ఒక గురువు క్రీస్తుకి ప్రతిరూపము ప్రియ సహోదరి సహోదరులారా. మరో క్రీస్తు అంటామే, అలాంటిది గురు జీవితము. క్రీస్తుకి ప్రతిరూపాలుగా వారు ఈ లోకములో జీవిస్తున్నారు. క్రీస్తు యొక్క కార్యాన్ని ఈ యొక్క లోకములో కొనసాగించడానికి దేవుడు గురువులను ఎన్నుకుంటున్నాడు. తన యొక్క దివ్య సప్రసాదాన్ని, తన యొక్క శరీర రక్తాలను ప్రజలకు అర్పించడానికి, ప్రజలకు ఇవ్వటానికి గురువుని ఎన్నుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటి గురువుల కోసము ప్రార్థించాల్సిన బాధ్యత మనది. ఇక మూడవది ఒక నూతన ఆజ్ఞ. ఏంటి ఆ నూతన ఆజ్ఞ అంటే, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగువారిని ప్రేమించుము అని. అంతటితో ఆగలేదు. ప్రభు ఏం చేస్తున్నాడు? శిష్యులను పాదాలను కడిగి మీరు కూడా ఇటులనే చేయండి అని చెప్తున్నాడు. మీరు కూడా ఇటులనే చేయండి అంటున్నాడు. ఈ నూతన ఆజ్ఞను పాటించడం సులభమేనా? సులభమేనా? మనతోటి మన కుటుంబ బంధువులని, కుటుంబ సభ్యులని, కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రేమించడమే మనకి చాలా కష్టంగా ఉంది. అలాంటిది ప్రభు ఏమంటున్నాడు? అందరినీ, నీ పొరుగువారిని. పొరుగువారి అంటే ఎవరు? ఎవరైతే ఆపదలలో ఉంటారో, ఎవరైతే కష్టాలలో ఉంటారో, ఎవరైతే సమాజంలో అణగద్రొక్కబడుతూ ఉంటారో వారిని ప్రేమించు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ ప్రేమ ఎలాంటిది? ప్రభు చూపించిన ప్రేమ ఎలాంటిది? డంబము లేనిది. ఆయన ప్రేమ త్యాగానికి చిహ్నం. ఆయన ప్రేమ త్యాగానికి చిహ్నం. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ప్రియ సహోదరి సహోదరులారా, వినయ విధేయత కలిగిన ప్రేమ ఆయన ప్రేమ. బహుశా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇలా చేసి ఉండడు. ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో తన శిష్యులను కాళ్ళను కడగటము మనం ఎక్కడా చూడము. ఏ మతములో చూడము. ఏ మతములో కూడా ఇలాంటి ప్రేమను చూడము ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటి గొప్ప ప్రేమ మన యేసు ప్రేమ. సిలువలో మరణిస్తున్నాడు. ఎవరి కోసము? నీతిమంతుల కోసము కాదు, సత్యవంతుల కోసము కాదు, పాపుల కోసము. పాపాత్ములై తెలిసి మన కోసం మరణిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ప్రేమ. అలాంటి ప్రేమను మనము స్వీకరిస్తున్నాము. మనకు ప్రసాదిస్తున్నాడు ఆ క్రీస్తు. మనకు ప్రసాదించడం మాత్రమే కాదు, అదే ప్రేమను మీరు చూపించండి ఇతరులకు అని తెలియచేస్తున్నాడు. అంత ప్రేమలో మనం ఎంతైనా చూపించగలమా? మన తోటి వారి పట్ల, మన కుటుంబ సభ్యుల మధ్య మనము ప్రేమను చూపించాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఏమంటారంటే, కుటుంబ సభ్యులను, కుటుంబాలను ఉద్దేశిస్తూ ఆయన 3 మాటలు చెప్తాడు. ఒక కుటుంబము స్థిరముగా ఉండాలంటే, ఆ కుటుంబములో శాంతి సమాధానాలు ఉండాలంటే కుటుంబ సభ్యులు 3 వాక్యాలను పాటించాలి, అనుసరించాలి. వాటిలో మొదటిది ప్లీజ్, రెండవది థ్యాంక్ యూ, మూడవది సారీ. ఈ 3 మాటలను చెప్పడం ద్వారా కుటుంబం మధ్య కలహాలు పోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉండవు. వెంటనే అక్కడికక్కడికి తొలగిపోయి శాంతి సమాధానాలు వస్తున్నాయి అని చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క నూతన ఆజ్ఞను పాటించడం అనేది మన యొక్క నాయకుడైనటువంటి యేసు మనకు నేర్పిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మన నాయకుడు ఎలాంటి నాయకుడంటే, పదవి వ్యామోహము ఉన్న నాయకుడు కాదు. మన నాయకుడు భేషం తీసుకొని
బేషన్లో నీళ్లు పోసి ముందుగా వేరే వాళ్ళ కాళ్ళను కడుగుతున్నాడు మన నాయకుడు. కానీ చాలా సందర్భాలలో మనం ఎవరిలాగుంటామంటే పిలాతులాగుంటాము. బేషన్లో నీళ్లు పోసి ముందుగానే మన చేతులు కడుక్కుంటాం. బేషన్లో నీళ్లు పోసి మన చేతులను ముందు మనం కడుక్కుంటాం. పిలాతు అదే చేశాడు. పిలాతు ఏం చేస్తాడు? బేషన్ తీసుకొని తన చేతులను తాను కడుక్కుంటున్నాడు. కానీ యేసు ప్రభువు బేషన్ తీసుకొని బేషన్లో నీళ్లు పోసి మిగతా వారి కాళ్ళను కడుక్కుంటున్నాడు. నన్ను అనుసరించాలనుకుంటున్నావా? ముందు సేవకుడిగా ఉండు, అధికారాన్ని వదిలివేయి. ఒక సేవకుడిగా ఇతరుల పట్ల సేవక రూపాన్ని దాల్చుము అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన ప్రభువు నేర్పినటువంటి, అందుకే సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి యేసు ప్రభువు మరణించి. సుమారు 2000 సంవత్సరాలు. ఈ కాలంలో లేము. ఈ కాలంలో మనం ఏ కాలంలో ఉన్నాము? ఆధునిక కాలంలో ఉన్నాం. వెంటనే ఇన్స్టాలో పోస్టులు పెట్టడం, రీల్స్ చేయటము, ఒక చిన్న సంఘటన జరిగిన వెంటనే క్షణాలలో అదేమవుతుంది? వైరల్ అయిపోతుంది. కానీ యేసు ప్రభు కాలములో ఈ మీడియా లేదు, ఈ యొక్క కమ్యూనికేషన్ లేదు. కానీ ఇంకా ఆయన ఒక హీరోలాగానే ఉంటున్నాడు. ఆయన గురించి ఇంకా నలుమూలలా చాటుతూ ఉన్నారు. ఎందుకు? ఏ విధంగా ఇది సాధ్యము ప్రియ సహోదరుని సహోదరులారా? దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు, ఈ వ్యక్తి నిజమైన దేవుడు, ఈ వ్యక్తి నిజమైన జీవము గల దేవుడు అని నమ్మటానికి ఇంతకు మించిన సంఘటన మనకేం కావాలి? 2000 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తిని ఇంకా ఈనాడు ప్రపంచ నలుమూలల ఆయన గురించి మనము ఘనముగా తెలుసుకుంటున్నాము, ఆయన గురించి మనము వింటున్నామంటే అంతకు మించిన గొప్ప సత్యం ఏముంది ప్రియ సహోదరి సహోదరులారా? అంతకు మించిన గొప్ప మార్గం ఏముంది? అంతకు మించిన గొప్ప జీవము గల దేవుడు ఎవరున్నారు? అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అన్నాడు. ఆయన చెప్పింది సత్యము, ఆయన మార్గము సత్యము, ఆయన జీవము గల దేవుడు అన్నది సత్యము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనమందరము కూడా ఈనాడు ఆ దివ్య ప్రసాదం పట్ల, ఆ గురుత్వం పట్ల భక్తి శ్రద్ధలు కలిగి దేవుడు చెప్పిన మాటలను, నూతన ఆజ్ఞను మన జీవితాలలో, మన కుటుంబాలలో పాటించాలని ఈరోజు ప్రత్యేకముగా ప్రార్థించి అడిగి వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున